Yeah, hi all, good morning. Am I audible? Can you please confirm the chat? Let me share my screen. Okay, fine. Am I audible, right? Yes. Thank you. Okay, in previous class we discussed about RDS, uh, how to create a relational database instance. బట్ అక్కడ మనం సింగిల్ ఏజీ సెలెక్ట్ చేసుకుంటాం. ఈవెన్ సింగిల్ ఏజీ ఆల్సో 99.95 పర్సంటేజ్ మనకి అసలు అంటే డౌన్ టైం లేకుండా గ్యారంటీ ఇస్తాడు. బట్ ఈరోజు క్లాస్లో మల్టీ ఏజీ గురించి అండ్ రిప్లికేషన్ డేటా రిప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లెట్ మీ గో టు మై AWS అకౌంట్. Here, let me try to let me open what RDS. Okay, if you go to databases, yesterday I created this database, and let me go and check any jump host is there. Let me go to instances. Yes, DB instance connect is there. Let me try to connect. గైస్ అది MariaDB 105 ఇన్స్టాల్ చేస్తే చాలు యాక్చువల్గా. We no need to install all the commands. ఓకే, మీరు లైనక్స్ అమెజాన్ లైనక్స్ అయితే MariaDB 105 అని టైప్ చేయండి. వై వైఎం ఇన్స్టాల్ MariaDB 105 అని ఇన్స్టాల్ చేస్తే చాలు. ఫైన్, లెట్ మీ ట్రై టు కనెక్ట్ టు మై డేటాబేస్. హౌ కెన్ యూ కనెక్ట్? ఓకే, అక్కడ మీరు హోస్ట్ నేము, హోస్ట్ ఇన్ఫర్మేషను, ఓకే, దాని తర్వాత మీరు ఆల్రెడీ మనం ఇదే ఆర్డిఎస్ని మనం రౌట్ 50 హోస్టేజ్లో కాన్ఫిగర్ చేసాం కదా. లెట్ మీ గో టు హియర్. Let me go to hosted zones. Okay, here, let me go to here. Yes, already we created endpoint. Okay, fine. Endpoint also created. Okay, how can you connect to this instance, guys? Can anyone please tell me the command? You have an endpoint. What is the command you need to use? Yesterday we used -u. Okay, -h header. Can you please tell me the command name? You guys, if you guys are practiced. జస్ట్ మీరు క్లాస్లు అటెండ్ అవుతున్నారు, బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, రైట్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద కమాండ్? యూజ్ నో డేటాబేస్ కనెక్షన్. I have an MySQL DB endpoint in AWS. How can you connect to that? Already my MySQL installed in this EC2 mission. Only MySQL -h it will help you. Yes, correct. Okay. Now people are typing. Okay. What I told MySQL -h. Okay. What is your DNS? Copy this endpoint, then paste it. Okay. Then -p, sorry, -u username we configured admin, -p, then it will ask password. మీరు వర్క్ బెంచ్ నుంచి కనెక్ట్ అయిన సేమ్ ప్రాసెస్. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రిసాల్వింగ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ ఐ నీడ్ టు డూ, దిస్ ఈస్ నాట్ రిసాల్వింగ్. లెట్ మీ డైరెక్ట్లీ టేక్ ఎండ్ పాయింట్, నో ప్రాబ్లం. Let me go to MySQL.
take this endpoint. My username -p ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎస్, ఐ కనెక్టెడ్ టు మై డేటాబేస్. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నన్ అని ఉందంటే యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ డేటాబేస్. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు ఆస్క్ దెమ్ షో డేటాబేసెస్ అనే కమాండ్ రన్ చేయండి. ఓకే, మీకు యూఐల్ అయితే ఈజీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ రన్నింగ్ త్రూ సిఎల్ఐ ఓన్లీ. Okay, here order management DB is there. Yesterday we created order management DB. I am using order management DB. మీరు ఏదైతే డేటాబేస్ యూస్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంటుంది మీకు. ఓకే, ఫ్రమ్ దిస్ ఆర్డర్ మేనేజ్మెంట్ డేటాబేస్ ఫ్రమ్ దిస్ స్కీమ్ హౌ మెనీ టేబుల్స్ ఆర్ దర్? ఇఫ్ యూ వాంట్ టు సీ ద టేబుల్స్, ఎస్, చూడండి, హౌ మెనీ టేబుల్స్ ఆర్ దర్? ఓన్లీ వన్ టేబుల్ ఇస్ దర్. ఈ టేబుల్లో ఎవరున్నారు ఇన్ఫర్మేషన్ చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, యూజర్స్ అనేటువంటి టేబుల్ని చూడాలి. దిస్ ఆర్ ద users. These are the users. Okay, fine. Yesterday we inserted this data. Okay, what I am trying to today we'll discuss is, let me go and try to connect to my database. మనం నిన్న డేటాబేస్ని క్రియేట్ చేసేటప్పుడు, when you are creating database, for example, let me create a database. Okay, I selected MySQL. Okay, tomorrow we'll see that Aurora DB. Aurora, this is mainly for అమెజాన్ వాళ్ళు యూస్ చేస్తున్నటువంటి బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ యూసింగ్ MySQL అండ్ PostgreSQL ఓన్లీ గైస్, టూ కంపాటబిలిటీస్. ఇక్కడ యూ యు ఆర్ గోయింగ్ ఫర్ దిస్ సింగిల్ ఏజీ DB ఇన్స్టెన్స్. ప్రీవియస్గా మనం శాండ్ బాక్స్ తీసుకున్నాం, బట్ సింగిల్ ఏజీ DB ఇన్స్టెన్స్కి వెళ్ళామన్నట్టు. అంటే ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు రీబూట్ దిస్ డేటాబేస్, మీరు ఈ ఇన్స్టెన్స్ ఈ డేటాబేస్ని ఏదైనా మీరు రీబూట్ చేశారని అంటే, వీ హ్యావ్ డౌన్ టైమ్, అంటే వేరే అనదర్ ఎండ్ పాయింట్ ఉండదు. ఎండ్ పాయింట్ లేకపోయినా అట్లీస్ట్ స్టాండ్ బై డేటాబేస్ అనదర్ అవైలబిలిటీ జోన్లో ఉండదు. ఇది ఓన్లీ ఒక అవైలబిలిటీ జోన్లో మాత్రమే నీ డేటాబేస్ కంప్లీట్గా అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే దిస్ ఇన్స్టెన్స్ ఏపీ సౌత్ 1A అనేటువంటి అవైలబిలిటీ జోన్లో మాత్రమే ఉంది. ఏపీ సౌత్ 1A. మీకు ఇది ఏదన్నా ఫెయిల్ అయింది అనుకోండి, 1A రీజియన్లో ఉన్నటువంటి డేటాబేస్ ఏదన్నా ఇష్యూ వచ్చింది, లేదు 1A డేటా సెంటర్లో మీకు ఏదన్నా ట్రబుల్ వచ్చింది, లేదా డెత్ కేక్స్ వచ్చాయి, అటువంటప్పుడు హౌ కెన్ యూ రికవర్ దట్ యువర్ డేటాబేస్? అంటే ఈ లొకేషన్లో కాకుండా మల్టిపుల్ అనదర్ లొకేషన్లో కూడా మన రిప్లికా కానీ మన డేటా స్టాండ్ బై అంటే అనదర్ బ్యాకప్ కానీ ఉంటే దట్ ఈస్ హైలీ రికమెండెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మల్టీ ఏజీ DB ఇన్స్టెన్స్ డిప్లాయ్మెంట్, రెండు ఇన్స్టెన్సెస్ రెండు అవైలబిలిటీ జోన్లో డిప్లాయ్ అవుతాయి. ఓకే, రెండు అవైలబిలిటీ జోన్ చూడండి, అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, ఈ ఆప్షన్కి వెళ్ళారంటే ఓకే, ఇక్కడ మాత్రం ఓన్లీ ఒకే అవైలబిలిటీ జోన్లోనే డిప్లాయ్ అవుతుంది. బట్ ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కాబట్టి, సారీ, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ కాబట్టి, ఐ థింక్ RDS కమ్స్ అండర్ complete software they are managing, guys. Okay, it is comes under the platform as a service. Total operating system, దాని బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్, ఎవ్రీథింగ్ మేనేజ్డ్ బై ద AWS, guys. Everything managed by the AWS. ఓకే, బట్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు రీబూటింగ్ దిస్ ఇన్స్టెన్స్, మీరు ఏదైనా రీబూట్ ఆపరేషన్స్ కానీ ఇంటెన్షనల్గా మాన్యువల్గా మనం ఏదైనా రీబూట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు మనకు ఓన్లీ సింగిల్ ఏజీలో మాత్రమే, సింగిల్ అవైలబిలిటీ జోన్లో మాత్రమే మన డేటాబేస్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి, బట్ వీ హ్యావ్ మన ఫ్రంట్ ఎండ్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వకుండా కనెక్షన్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా నీకు అనదర్ స్టాండ్ బై ఎటువంటి నియరెస్ట్ అవైలబిలిటీలో కానీ వేరే రీజియన్స్లో కానీ ఎక్కడ నీకు ఇన్స్టెన్స్ లేదు, ఎక్కడ కూడా మనకి ఇన్స్టెన్స్ లేదు. ఓకే, ఫైన్. అలానే మనం ఈ సింగిల్ అవైలబిలిటీ జోన్లో ఉన్నటువంటి డేటాబేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్, వీ హ్యావ్ లెస్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ 99%? ఓకే, 99.9%
means how much downtime per year. For example, if you take year calculation, ఎంటైర్ ఇయర్లో 1 డే 19 hours 15 minutes డౌన్ టైం ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంటే ఎవరు కూడా 100% ఇవ్వలేరు. 99.95% అని అంటే యూ మైట్ నాట్ సీ 100% నా అప్లికేషన్ నా డేటాబేస్, బట్ దే ఆర్ గివింగ్. కానీ ఇయర్లీలో నీకు ఖచ్చితంగా డౌన్ టైం ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా మనకి డౌన్ టైం ఉండేదానికి ఛాన్స్ 100% గ్యారంటీ ఇవ్వలేడు. ఓకే, పర్ డేకి చూసారన్నా కానీ పర్ డే అరౌండ్ 12 seconds, డైలీ 7 minutes to 12 seconds అప్లికేషన్ డౌన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలా డిఫైన్ చేశాడు. ఇఫ్ యూ గో అండ్ సీ, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ సింగిల్ ఏజీ ఇన్స్టెన్స్, దిస్ ఈస్ ద అప్ టైమ్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ మల్టీ ఏజీ ఇన్స్టెన్స్, this is the uptime 99.95%. Even if you are using the production also, you can able to select anyone. Okay, let me go and try to create this production DB instance. Remaining steps almost same guys. ఇక్కడ ఏమవుతుందంటే ఒక అవైలబిలిటీ జోన్, దిస్ ఇస్ ద primary instance and this is standby instance. This is the primary instance and this is స్టాండ్ బై ఇన్స్టెన్స్. వాట్ ఈస్ దట్ మీనింగ్? మెయిన్ ఎంటైర్ ట్రాఫిక్ అంతా ప్రజెంట్ ఇక్కడికి వెళ్తుంటుంది, ఈ డేటాబేస్కి వెళ్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఏ మాస్టర్ మిషన్. ఓకే, ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇట్ విల్ గో టు సెకండ్ స్టాండ్ బై. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మల్టీ అవైలబిలిటీ జోన్లో మనకి డబుల్ కాస్ట్ ఉంటుంది. ఈ ఇన్స్టెన్స్కి ఛార్జ్ పడుతుంది, ఈ ఇన్స్టెన్స్కి ఛార్జ్ పడుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టాండ్ బై ఇన్స్టెన్స్కి ఎండ్ పాయింట్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్ ఏముండదు, మనం కనెక్ట్ అవ్వడం కానీ ఓకే అలా చేయలేమన్నమాట. అంటే కనెక్ట్ అవ్వలేమనంటే బోత్ ఇక్కడ ఇక్కడ రెండిటికి సేమ్ ఎండ్ పాయింట్ ద్వారానే కనెక్ట్ అవ్వాలి. మీకు బ్యాక్ ఎండ్లో ప్రైమరీ ఇన్స్టెన్స్ ఏదైనా డౌన్ అయినప్పుడు, ప్రైమరీ ఇన్స్టెన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రాఫిక్ వితౌట్ ఎనీ ఇష్యూ, మీకు ఆ ఇష్యూ కూడా తెలియకుండా సెకండ్ స్టాండ్ బై ఇన్స్టెన్స్కి ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. దానికి బ్యాక్గ్రౌండ్లో దే ఆర్ ఆల్రెడీ కాన్ఫిగర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ వాట్ ఐ నీడ్ టు డూ, మల్టీ ఏజీ DB instance, 2 instances I am creating. Let me go back to, let me select MySQL engine, this is fine. Okay, let me give multi AG DB instance. Fine. Let me go, username is admin, fine. Okay, I'm going with my credentials. Okay, scroll down, let me try to confirm the master mission. Sorry, another password, master password, DB authentication only. Scroll down, instance types it is asking. Okay, let me go with default option 8 GB 2 core CPU. Storage also let me go with GP3 for better performance. Okay, allocated they are giving by default 200, minimum 20 GB they are telling. If you want 20 you can go, or else later anyway I am deleting. 200 I am taking. Scroll down, let me go and try to if you want to enable auto scaling you can enable it, or else storage automatic increase avadam I don't want, because now I am not deploying anything. Okay, you can select your VPC. Already yesterday we created VPC. Okay, even subnet group also yesterday we created, same subnet group I am using. Do you want to enable this for public? No. Okay, you can go and select the security group of your database security group. Here already 3306 everything it is enabled. Okay, fine, this is optional. Let me go to additional configuration. What is this? If you want to change the DB port you can change it. Okay, this is advanced insights. This is enable. If you want to enable the monitoring, okay, you can give it the default values. Logs are very important. Okay, error log is required, edit log is required, and even మనం ఏదైనా క్వరీస్ రన్ చేసినప్పుడు స్లోగా రెస్పాండ్ వస్తున్నప్పుడు స్లో క్వరీ లాగ్స్, జనరల్ లాగ్స్, ఇట్ ఈస్ నాట్, మనం ఎందుకంటే ఐఎం ద్వారా వెళ్ళడం లేదు కాబట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మనం డైరెక్ట్ అథెంటికేషన్ వెళ్తాను. లెట్ మీ గో టు అడిషనల్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ దిస్? ఇనిషియల్ డేటాబేస్ నేమ్ దే ఆర్ ఆస్కింగ్. లెట్ మీ గివ్ డేటాబేస్
ఇనిషియల్ డేటాబేస్ నేమ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఓకే కేకే దిస్ ఇస్ మల్టీ ఏజీ డీబీ అని క్రియేట్ అవ్వాలి డేటాబేస్ నేమ్. ఓకే మల్టీ ఏజీ డీబీ అనేటువంటి డేటాబేస్ క్రియేట్ అవ్వాలి. పారామీటర్ గ్రూప్ ఆల్సో దిస్ ఇస్ డిఫాల్ట్ ఆప్షన్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఎ పారామీటర్ గ్రూప్ అండ్ యూ కెన్ select here, but most of the times we are going with the default options. Enable the auto backup if you want, you can enable the auto backup. Okay, auto backup retention period, it is supporting ఓన్లీ వన్ బక్. యాక్చువల్గా ప్రొడక్షన్ అయితే మనకి 7 days. కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లో డీబీ టీమ్తో ఎస్టర్డే డిస్కస్డ్ దే ఆర్ టెల్లింగ్ ఫర్ 2 weeks ఆల్సో గైస్, బట్ యూ కెన్ టెల్ అట్లీస్ట్ 1 week, 7 days, but here I am keeping 1 day. Okay, let me choose backup window. Here morning for example 2 a.m. Okay, within 1 hour or 30 minutes that need to complete it. Okay, even including copy tags also, if you want to enable the encryption you can enable it. And even maintenance window also, maintenance window, let me go and choose an window. Okay, let me choose maintenance window on, for example I am selecting Sunday 4 a.m. Okay, let me select Sunday 4 a.m. Fine. ఇక్కడ if you are maintaining this DB instances continuously per year, సారీ పర్ మంత్, ఇది పర్ మంత్ అరౌండ్ $350 మనకి కాస్ట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. స్టోరేజ్ టోటల్ అరౌండ్ 402. ఎందుకంటే 2 ఇన్స్టెన్సెస్ మనం మెయింటైన్ చేయాలి ఇక్కడ. ఓకే, స్టాండ్ బై ఇన్స్టెన్స్, మాస్టర్ మిషన్. స్టాండ్ బై ఇన్స్టెన్స్, మాస్టర్ మిషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ హై అవైలబిలిటీ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. మీకు డౌట్ ఉండొచ్చు, మీ ప్రాజెక్ట్స్లో మీరు ఏ టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఫర్ డేటాబేస్ అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ లోయర్ ఎన్విరాన్మెంట్ టెల్ దెమ్ సింగిల్ ఏజీ డీబీ ఇన్స్టెన్స్, లైక్ స్టేజింగ్ అటువంటి ఎన్విరాన్మెంట్స్కి ఈ డేటాబేస్ లాంచ్ చేశారని సింగిల్ ఏజీ డీబీ ఇన్స్టెన్స్ డిప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ప్రొడక్షన్లో కాస్ట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్, బట్ అప్లికేషన్ డౌన్ టైం అనేది మనకి ఎప్పుడు ఉండకూడదు కాబట్టి మల్టీ ఏజీకి ఆల్మోస్ట్ వెళ్తుంటారు. ఐ విల్ డిస్కస్ వాట్ ఈస్ దిస్ మల్టీ ఏజీ deployment with cluster deployment. Okay, this is instance deployment, this is cluster deployment. Okay, let me go and try to create an database. After this immediately I will delete it, guys. Let me try to open my Webstone. Okay, it will take some time. కొన్నిసార్లు మీకు ఫ్రీ టైర్ అకౌంట్లో ఇట్ నైట్ మీకు అన్ని ఆప్షన్స్ చూపించకపోవచ్చు, గైస్. ఎస్, జనరల్ రీటెన్షన్ పీరియడ్ అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? నీకు ఏదైనా డౌన్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎంత టైంలో అప్ చేసుకుంటామని. ఇప్పుడు ఓకే, ఇది క్రియేట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ సబ్నెట్లో మనకి ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి అదే ఇన్స్టెన్స్ నేను ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యేదాన్ని ట్రై చేస్తాను. ఇక్కడ మనకు డీబీ కనెక్ట్ ఇన్స్టెన్స్ అని ఒకటి లాంచ్ చేస్తున్నాను నేను. సేమ్ ఇన్స్టెన్సే, యూ కెన్ టేక్ పబ్లిక్ ఐపీ. మై పెమ్ ఫైల్ నేమ్ ఈస్ దిస్ వన్, కేకే డెవాప్స్. లెట్ మీ గో టు హియర్. Let me try to SSH. Give the public IP address. Specify the username.
EC2 i1 user. ఇక్కడ నుంచి ఆ డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత మీకు లైవ్లో చూద్దాం. అంటే ఎండ్ పాయింట్ మాస్టర్ ఫస్ట్ మాస్టర్ పాయింట్ అవుట్ చేసి ఉంటుంది. మనం ఇంటెన్షనల్గా మనం ఆల్మోస్ట్ డౌన్ కాదు, మనం ఇంటెన్షనల్గా దాన్ని డౌన్ చేసి సెకండరీకి వెళ్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ స్టాండ్ బై ఇన్స్టెన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది అనమాట ట్రాఫిక్ మొత్తం. లెట్ మీ గో టు డేటాబేస్. ఎస్, అరోరా అంటే అది మైఎస్క్యూఎల్, సారీ మైఎస్క్యూఎల్ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ డీబీస్ని ఏడబ్ల్యూఎస్ వాళ్ళే డెవలప్ చేశారనమాట. వెరీ లెస్ ప్రైస్ కంపేర్ టు మైఎస్క్యూఎల్, వెరీ కొంచెం లెస్ ప్రైస్ ఉంటుంది. డైరెక్ట్గా మైఎస్క్యూఎల్ యూస్ చేసే కాడికి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు యూస్ చేస్తే. టిల్ ఇట్ ఈస్ క్రియేటింగ్. మీరు ఒకసారి చూడండి, ఫ్రీ టైర్ అకౌంట్లో మీకు కొన్ని ఎలిజిబిలిటీ లేకపోతే, ఇది కూడా ఫ్రీ టైర్ అకౌంట్ బట్ రీసెంట్ అకౌంట్. నవ్ ఇట్ ఈస్ స్టేటస్ ఈస్ షోయింగ్ మైఎస్క్యూఎల్ మోడిఫైయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఓపెనింగ్ దిస్, ప్రీవియస్గా మనం సింగిల్ ఏజీ క్రియేట్ చేసాం కదా, ఇఫ్ యూ వాంట్ టు గో టు లాగ్స్ అండ్ ఈవెంట్ సెక్షన్, మీరు ఇందాక ప్రీవియస్గా ఎనేబుల్ చేసినటువంటి లాగ్స్ అన్ని ఇక్కడికి వచ్చి స్టోర్ ఉంటాయి, ఎర్రర్కి సంబంధించి కానీ. ఓకే, ఏదైనా ఎర్రర్ లాగ్స్కి సంబంధించి జనరల్గా మీరు ఏదైతే లాగ్స్ ఎనేబుల్ చేసి ఉంటారో ఆ లాగ్స్ అన్ని ఇక్కడికి జనరేట్ అవుతుంటాయి. ఓకే, యాజ్ ఆఫ్ నో నథింగ్ ఎర్రర్. మనం ఇనిషియల్గా ఈ ఇన్స్టెన్స్ని రిజాల్వ్ చేయడానికి ఐపీ అడ్రస్ చూసినట్టున్నాడు, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్. ఇక్కడే ఉంటాయి, మీరు లాగ్స్ అన్ని ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ అలారం యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, if you go to monitoring also, okay, here it is showing every 5 minutes. If you want to show it for every 1 minute, yes. Okay, disk usage, CPU, ఓకే, క్రెడిట్ బ్యాలెన్స్, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఓకే, సిపియు యూటిలైజేషను, ఆ డేటాబేస్కి సంబంధించి కొన్ని డిఫాల్ట్గా డాష్ బోర్డ్స్ లోడ్ అవుతుంటాయి. మానిటరింగ్ పార్ట్ అయితే యూ కెన్ గో త్రూ దిస్ పార్ట్. అండ్ ఓకే, ట్యాక్స్ రైట్. ఇఫ్ యూ గో టు రికమెండేషన్, what they are telling, KKDevOps MySQL is not a multi-age instance. They are suggesting recommendation అంటే ఇట్స్ మీ ఇష్టం, అది అంటే మీ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని దే ఆర్ సజెస్టింగ్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్విచ్ బ్యాక్ టు మల్టీ ఏజీ అనేసి. ఓకే, జస్ట్ సజెషన్ ఇస్తున్నారు, దిస్ ఇస్ సింగిల్ ఏజీ అనేసి. ఏదన్నా మనం మిస్టేక్స్ చేస్తున్నా కానీ ఇక్కడ సజెషన్స్ వస్తూ ఉంటాయి గైస్ ఆటోమేటిక్గా. ఓకే, దీస్ ఆర్ ద సెక్యూరిటీ గ్రూప్ యూస్డ్. లెట్ మీ గో బ్యాక్. Okay, still it is creating. Let them create.
Yes, still it is creating. Okay, let them create. Guys, here ఇది మనం ప్రీవియస్గా క్రియేట్ చేసినటువంటి సింగిల్ ఏజీ ఇన్స్టెన్స్. ఇక్కడ హియర్ యూ విల్ సీ దట్ ఆప్షన్ కాల్డ్ as create read replica. వాట్ ఈస్ దిస్ మీనింగ్? క్రియేట్ రీడ్ రిప్లికా. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఆప్షన్ అంటే వేరే అవైలబిలిటీ జోన్లో మన ఓన్గా రిప్లికాని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దట్ రీడ్ ఆపరేషన్ గైస్, మీరు ఇన్స్టెంట్ డీటెయిల్స్ ఓకే సేమ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ సేమ్ రీజియన్లోనే వేరే అవైలబిలిటీ జోన్లో నువ్వు రిప్లికా క్రియేట్ చేయాలనుకుంటున్నావా? ఓకే, వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు మై డేటాబేసెస్. రిప్లికా అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇఫ్ యూ గో టు మై వైట్ బోర్డ్, లెట్ మీ ట్రై టు రీఫ్రెష్ వన్స్ అగైన్. యాడికి పోయి కొనుక్కునేదాన్ని కదా కదా. ఇక్కడ మన ఇన్స్టెన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ దేర్ ఇన్ 1 year, రైట్? ప్రీవియస్ ఇన్స్టెన్స్ ఐఎమ్ టాకింగ్ గైస్. ఓకే, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఇన్స్టెన్స్ యూ కెన్ క్రియేట్ ఎ రిప్లికా. అదే అవైలబిలిటీ జోన్లో, సారీ అదే రీజియన్లోనే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో రిప్లికా క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ యువర్ చాయిస్ యాక్చువల్లీ. 5 to 15 రిప్లికాస్ క్రియేట్ చేయొచ్చు గైస్, డిపెండ్స్ ఆన్ ద ఇంజన్. మినిమం 5, మ్యాక్సిమం 15 వరకు మీ ఇంజన్ చూసుకొని అంతవరకు క్రియేట్ చేయొచ్చు. డిబి ఇన్స్టెన్స్ ఐడెంటిఫైయర్. ఓకే, దిస్ ఈస్ రీడ్ రిప్లికా ఆఫ్ సింగిల్ ఏజీ, సారీ సింగిల్ ఏజీ ఇన్స్టెన్స్ కోసం క్రియేట్ చేసినటువంటి రీడ్ రిప్లికా ఇది. ఆ ఇన్స్టెన్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తున్న రిప్లికా. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ డిఫాల్ట్ ఇన్స్టెన్స్ టైప్, బట్ ముంబై రీజియన్ ఓన్లీ ఐఎమ్ సెలెక్టింగ్. మీరు వేరే రీజియన్లో రిప్లికా క్రియేట్ చేయాలనుకుంటే యూ కెన్ క్రియేట్ ఇట్. మీరు ఏం చేస్తారంటే హైదరాబాద్ రీజియన్ కానీ సింగపూర్ రీజియన్ కానీ వేరే రీజియన్లో ఒక రిప్లికా క్రియేట్ చేసి టెస్ట్ చేయండి. ఓకే, ఇయర్ ఐఎమ్ గివింగ్ 20 GB స్టోరేజ్ అండ్ GP3 సెలెక్టెడ్. ఇయర్ ఇక్కడ ఆ రిప్లికాని క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ మల్టీ ఏజీ ఆర్ ఎల్స్ సింగిల్ ఏజీ ఇన్స్టెన్స్ ఓన్లీ. ఐఎమ్ గోయింగ్ విత్ సింగిల్ ఏజీ ఇన్స్టెన్స్ ఓన్లీ. ఓకే, network type IPv4. Okay, this is subnet group we created. Scroll down, DB security group preference. Again, it is previous my instance is there in 1 year, right? Let me try to launch in 1B. If you go and see, let me try to go to here. It is there in 1A previous instance. మీరు రిప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు యూ కెన్ క్రియేట్ ఇన్ 1B. ఓకే, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ హై అవైలబిలిటీ గైస్. దిస్ ఈస్ రీడ్ రిప్లికా ఓన్లీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ. Let's see what will happen. If you go to password authentication, this is port number. If you want to give the tags, yes, you can give. Fine. మీరు ఇక్కడ ఎక్కడన్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఈజ్ ఇట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ. లెట్ మీ ఎనేబుల్ ద లాగ్స్ ఆల్సో, జనరల్ లాగ్ ఆల్సో రిక్వైర్డ్, స్లో కొరీ లాగ్ ఆల్సో రిక్వైర్డ్, అడిషనల్ కాన్ఫిగరేషన్. ఒక ఆర్ ఏబుల్ టు సీ ఎనీవేర్ మనం ఆ యూజర్ నేమ్తో పాస్వర్డ్తో మనం కనెక్ట్ అవ్వాలి. జస్ట్ దట్ ఈస్ రీడ్ రిప్లికా. ఓకే, యూ కాంట్ పర్ఫామ్ ఎనీ రైట్ ఆపరేషన్. రైట్ ఆపరేషన్ మనం ఎటువంటి రైట్ ఆపరేషన్స్ అటువంటి ఏం పర్ఫామ్ చేయలేం. దట్ ఈస్ జస్ట్ రీడ్ రిప్లికా. ఓకే, ఆర్ ఏబుల్ టు సీ ఎనీవేర్ యూ కెన్ క్రియేట్ యువర్ యూజర్ డీటెయిల్స్, ఒక డేటాబేస్ ఇన్ఫర్మేషన్ అలా ఉండదు. లెట్ మీ క్రియేట్ ఎ రీడ్ రిప్లికా ఫర్ దట్. చూడండి, దిస్ ఈస్ ద మెయిన్ రిప్లికా, దిస్ ఈస్ ద ప్రైమరీ, దిస్ ఈస్ ద ప్రైమరీ, దిస్ ఈస్ ద ప్రైమరీ డీబీ, దిస్ ఈస్ ద రీడ్ రిప్లికా. ఇక్కడ ఏదైతే డేటా వస్తుంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ డేటా సింక్ అవుతుంటుంది. ఆటోమేటిక్గా డేటా సింక్ అవుతుంటుంది రిప్లికాకి. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కీప్ దిస్ రిప్లికా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రమోట్ దిస్. అంటే మనం రిమూవ్ చేసేయచ్చు ఆ రెండింటికి కనెక్షన్. విల్ సీ, లెట్ దెమ్ క్రియేట్ దట్ ఆల్సో. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. బట్ మీ రీడ్ రిప్లికాని యు ఆర్ క్రియేటింగ్ ఇన్ ఏ సపరేట్ అవైలబిలిటీ జోన్.
మీరు వేరే రీజియన్ వేరే అవైలబిలిటీ జోన్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు రిప్లికాస్. ఓకే, ఇఫ్ యూ గో టు హియర్, హౌ మెనీ రీడ్ రిప్లికాస్ for the RDS we can create. Minimum I think 5, maximum up to 15. I told right, up to 15 you can go. Okay, limit to కొన్ని డేటాబేసెస్కి ఇట్ ఈస్ లిమిటింగ్ టు 5 ఓన్లీ. ఓకే, కానీ కాస్ట్ పెరిగిపోతుంది గైస్. మీరు ఎక్కువ రిప్లికాస్ క్రియేట్ చేస్తే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ క్రియేటింగ్ స్టేట్. క్రియేషనే టైం పడుతుంది గైస్ మెయిన్. జస్ట్ అది చూపించడం, మనం డౌన్ చేసి చూపించడం ఇక్కడ మల్టీ ఏజ్ ఈటీబీ ఇన్స్టెంట్ జస్ట్ 5 minutes. అంటే ఇక్కడ నవ్ ఇట్ ఈస్ వర్కింగ్ బ్యాక్ 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతాయి గైస్ బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా. బట్ ప్రైమరీ ఇన్స్టెన్స్ ఆర్ ఏబుల్ టు సీ. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మల్టీ ఏజీ లాంచ్ చేసాం కదా డీబీ ఇన్స్టెన్స్. ప్రైమరీ ఇన్స్టెన్స్ ప్రెసెంట్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది? 1B అవైలబిలిటీ జోన్లో ఉంది. 1B అవైలబిలిటీ జోన్లో చూద్దాం. లెట్ దెమ్ కమ్. ఈస్ టేకింగ్ టైం. ఎస్, మల్టీ ఏజీ అవైలబుల్ వచ్చింది. ఓకే, ఇది చూద్దాం మళ్ళీ రీడ్ రిప్లికా గురించి లేదు తర్వాత. లెట్ మీ గో టు మల్టీ ఏజీ ఇన్స్టెన్స్. ఓకే, let me take this endpoint. ఫస్ట్ ఆల్రెడీ కనెక్టెడ్ టు సేమ్ ఇన్స్టెన్స్. నేను వేరే SSH మొబైల్ స్టమ్ యూస్ చేసి కనెక్ట్ అయి ఉన్నాను. లెట్ మీ టేక్ దిస్ ఎండ్ పాయింట్. లెట్ మీ ట్రై టు ఇన్స్టాల్ MySQL ఫస్ట్. ఒక ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్స్టాల్, MySQL ఇన్స్టాల్ అయి ఉంది. MySQL, లెట్ మీ యూస్ దిస్ ఎండ్ పాయింట్. యూజర్ నేమ్ ఈస్ ఐ గివెన్ అడ్మిన్. ఈ డేటాబేస్ సపరేట్ DB గైస్ ఇది. ఎంటర్. ఐ కనెక్టెడ్. ఓకే ఫైన్. బట్ ఇక్కడ మీరు ఇఫ్ యూ సీ షో డేటాబేసెస్, మనం ఫస్ట్లో ఒక డేటాబేస్ ఇచ్చాం. డేటాబేస్ లాంచ్ చేసేటప్పుడు ఆ డేటాబేస్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. చూడండి, మల్టీ ఏజీ DB అని. ఓకే, యూజ్. ఓకే, మల్టీ ఏజీ DB. ఎస్, యూ కెన్ యూస్ ఇట్. దీంట్లో ఈ డేటాబేస్లో ఏమైనా టేబుల్స్ చూడాలంటే మీరు వర్క్ బెంచ్ కనెక్ట్ అయినా చేయొచ్చు గైస్. ఓకే, ఇక్కడ ఎటువంటి టేబుల్స్ లేవు. ఓకే, లెట్ మీ యూస్ AI టూల్స్ గైస్. మనం డైరెక్ట్గా నేనైతే రాయలేను, ఎందుకంటే వీఆర్ నాట్ ఫ్రమ్ DB రైట్. లాంగ్ బ్యాక్ రాసేవాడిని వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ గేట్. ఆ టైంలో కొన్ని కొరీస్ నేను ప్రాజెక్ట్లో కూడా ఓన్గా రాసేవాడిని. బట్ ప్రజెంట్ గూగుల్ AI టూల్స్ లేదా కాన్ఫిడెన్స్ బేస్ యూస్ చేసి రాయాల్సి వస్తుంది. ఓకే, DB ఐ హ్యావ్ MySQL DB. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ క్వరీస్. ఈడంతా సెలెక్ట్ ఇస్తున్నాను. ఐ డోంట్ వాంట్ లైక్ దట్. ఐ నీడ్ టు create a table, insert data, etc. Okay, for example, I am creating one DB. Database name is company database. Create database name guys. Command name is create database name. I created database. If you want to see databases, show databases. Sorry, I created database company DB, right? Let me use, you can use company DB also, no problem. Company DB underscore DB, company underscore DB. Yes, you can use it.
ఓకే. ఎస్ ఐ యూస్. దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక డేటాబేస్లో కెన్ క్రియేట్ టేబుల్స్ ఉండాలి. ఓకే, లెట్ మీ క్రియేట్ ప్రైమరీ కీస్. రైట్, ప్రైమరీ కీ అంటే ఒక టేబుల్లో డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఆధార్ కార్డ్ ఐడి ఎంటర్ చేస్తున్నప్పుడు అదే డూప్లికేట్ పడకూడదు వేరే కస్టమర్కి, ఫోన్ నెంబర్స్. ఓకే, కస్టమర్ ఏజ్ కెన్ బి డూప్లికేట్, కస్టమర్ ఏజ్ కెన్ బి డూప్లికేట్. మనకు అక్కడ కన్స్టెంట్స్ అని ఉంటుంది గైస్, డేటాబేస్లో కన్స్టెంట్స్ అనే టర్మ్ ఉంటుంది. ప్రైమరీకి, యూనిక్, నాట్ నల్, ఓకే, ఫారెన్ కీ, ఆ టర్మ్స్ ఉంటాయి. ఇవన్నీ డేటాబేస్కి సంబంధించినవి. ప్రైమరీకి అంటే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు ఆ కాలము. ఆటో ఇంక్రిమెంట్ అంటే 1 2 3 4 అలా ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ టేబుల్లో క్రియేట్ చేసేటప్పుడు ఒక ఐడి ఉండాలి, కస్టమర్ నేమ్ ఉండాలి, ఎంప్లాయీ అదే కంపెనీ నేమ్ ఉండాలా, కంపెనీ మెయిల్ ఉండాలా, ఎంప్లాయీ మెయిల్ ఉండాలా, శాలరీ ఉండాలి ఎంప్లాయీకి, జాయినింగ్ డేటు, ఇవన్నీ ఉంటాయి. లెట్ మీ టేక్ కాపీ దిస్. ఓకే, లెట్ మీ ట్రై టు యూస్ ఆల్రెడీ యూసింగ్. లెట్ మీ క్రియేట్ ఎ టేబుల్ ఇన్సైడ్ దిస్. ఓకే, ఐ క్రియేటెడ్ టేబుల్ షో టేబుల్స్ అనేటువంటి కమాండ్ ఇచ్చారంటే ఐ క్రియేటెడ్ వన్ టేబుల్ దట్ ఈస్ ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్ ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఈస్ దేర్ ఎనీ డీటెయిల్స్? నో డీటెయిల్స్. ఓకే, నో డీటెయిల్స్ present inside this employee table. Okay, I want to insert some data. Insert into employee table. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, కాలమ్స్ అని ఇచ్చిన తర్వాత యూనిట్ టు పాస్ ద వాల్యూస్. ఒకే ఒకే వాల్యూ ఇచ్చేటప్పుడు అయితే ఇది వాడవాలి, ఇది మల్టీ వాల్యూస్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు 3 ఎంప్లాయీస్ రికార్డ్స్ మనం ఒకేసారి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ కాపీ దిస్. లెట్ మీ ఇన్సర్ట్ సమ్ డేటా. ఫర్ రెఫరెన్స్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ఐస్, మీ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం. లెట్ మీ సెలెక్ట్ అగైన్. మళ్ళీ మీరు సెలెక్ట్ కొరీ రన్ చేస్తే నా కంపెనీ డేటాబేస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. బట్ ఎక్కడ ఈ డేటా అంతా స్టోర్ అవుతుంది? ఇండైరెక్ట్గా మీకు ఏం చెప్పాను ఇందాక. ఓకే, ఇట్ ఈస్ సైన్డ్ అవుట్. వన్ సెకండ్. 1 minute. ఇఫ్ యూ గో టు డేటాబేసెస్, ఇక్కడ మల్టీ ఏజ్ డీబీ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే వేర్ ఇట్ ఈ స్టోరింగ్ వన్ బిలో, వన్ బిలో ఉన్నటువంటి వన్ బిలో ఉన్నటువంటి ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయి ఉంది. వన్ బిలో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ అలానే సిమిలర్గా సేమ్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో బ్యాక్ ఎండ్లో దే ఆర్ మెయింటైనింగ్ ద రిప్లికా, అంటే స్టాండ్ బై ఇన్స్టెన్స్ 1 ఏలో మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? బ్యాక్ ఎండ్ 1 ఏలో మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం 2 అవైలబిలిటీ జోన్స్. 1 ఏలో రిప్లికా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే ఎండ్ పాయింట్తో 1 ఏ కనెక్ట్ అవుతుంది. మీకు వేరే ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టెన్స్కే కనెక్ట్ అవుతుంది అన్నటువంటి ప్రూఫ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ మోర్ టెర్మినల్. లెట్ మీ టేక్ వన్ మోర్ టెర్మినల్ ఆర్ ఎల్స్ లెట్ మీ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇది జనరల్ జిమ్ సర్వర్ ఎన్ఎస్ లుక్అప్. ఓకే, యూ కెన్ గివ్ యువర్ ఎండ్ పాయింట్. ఇప్పుడు 1 బిలో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ కనెక్ట్ అయి ఉంది కదా. లెట్ మీ గో టు మల్టీ ఏజీ. లెట్ మీ సెలెక్ట్ ఎండ్ పాయింట్, instance endpoint. Let me take this. Let me check what is the IP address. Let me check. This is the IP address. Guys, 1 second, please. Okay, fine. Now it is resolving to this IP. This is my IP address. Let me take this IP address. Keep it in a subline for reference. Yes. Okay. This is my endpoint. ఈ endpoint present ఈ ఈ ఇన్స్టెన్స్కి పాయింట్అవుట్ చేసి ఉంది. ఈ ఇన్స్టెన్స్కి ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్. దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్ రిజాల్వింగ్. ఓకే, ఇప్పుడు నా డేటా అంతా ఉంది ప్రజెంట్ ఇక్కడ. ఇఫ్ యూ గో టు మై మొబైల్ ఆల్సో, ఇక్కడ నా డేటా అంతా ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డ్యూ టు సమ్ అదర్ రీజన్ ఈ ఇన్స్టెన్స్ డౌన్ అవ్వడం కానీ ఆ అవైలబిలిటీ జోన్ ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనదర్
అనదర్ రీజన్కి వెళ్ళాలి. ఓకే, ఈ ఇన్స్టెన్స్ ఎక్కడ ఉంది? ఏపీ సౌత్. ఏపీ సౌత్ 1. లెట్ మీ చెక్ ఇట్. వేర్ ఇట్ ఈస్ దేర్? ఇట్ ఈస్ దేర్ ఇన్ 1B. ఓకే, దిస్ ఈస్ ప్రైమరీ ఇన్స్టెన్స్ గైస్. ఓకే, స్టాండ్ బై ఇన్స్టెన్స్ ఎక్కడ 1Aలో ఉంటుంది. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో అండ్ ట్రై టు ఇంటెన్షనల్గా ఐఎమ్ డూయింగ్ ద రీబూటింగ్. ఓకే, విత్ ఫెయిల్ ఓవర్, లెట్ మీ సెలెక్ట్ మై multi-DB database DB instance, go to actions. Here, let me try to reboot. Okay, reboot with failover. ఓకే, కన్ఫర్మ్ ఇట్. ఇప్పుడు ఇది రీబూటింగ్ స్టార్ట్ అయిపోయింది. రీబూటింగ్ స్టార్ట్ అయినప్పుడు బ్యాక్ ఎండ్లో ఓకే, ఖచ్చితంగా అది రీబూట్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతున్నప్పుడు నీకు ఐపీ వేరే దానికి వెళ్ళిపోవాలి. ఇది ఈ వేరే ఇన్స్టెన్స్కి. చూడండి, స్టిల్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు 108 ఓన్లీ. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇట్ ఈస్ రీబూటింగ్. స్టాండ్ బై ఇన్స్టెన్స్కి వెళ్ళిపోద్ది కంట్రోల్. అక్కడ కూడా ఉంటుంది డేటా, సేమ్ డేటా ఉంటుంది. సేమ్ డేటా ఉంటుంది. గోంట్ సి, స్టిల్ 108 ఓన్లీ. ఆర్ ఏబుల్ టు సి? సో అబ్జర్వ్ చేశారా? ఇట్ ఈస్ గోయింగ్ టు 152 నౌ. ఇట్ ఈస్ గోయింగ్ టు 152. ఆర్ యు గైస్ ఆర్ అబ్జర్వ్డ్? ఈ ఎండ్ పాయింట్కి ట్రాఫిక్ ఎక్కడ వెళ్తుందని. అండర్స్టూడ్? అంటే అనదర్ రిప్లికా ఈస్ దేర్. అనదర్ రిప్లికా బ్యాక్ ఎండ్లో వీ హ్యావ్ స్టాండ్ బై ఇన్స్టెన్స్ ఉంది. ఇప్పుడు మెయిన్ ఇన్స్టెన్స్ ఇంపాక్ట్ అయింది కాబట్టి ఓకే చూద్దాం. ఇట్ ఈస్ గోయింగ్ టు అనదర్ అవైలబిలిటీ జోన్, నాట్ సేమ్ అవైలబిలిటీ జోన్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. స్టిల్ ఇట్ ఈస్ రీబూటింగ్. Yes, reboot is completed. Okay, if you go and I think it is there in both ages. Am I selected multi one or రెండు సేమ్ ఇక్కడే క్రియేట్ చేశాడు గైస్. మనం అక్కడ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఓకే, నో ప్రాబ్లం. లెట్ మీ గో అండ్ సీ ఇట్. ఓకే, ఆర్ ఏబుల్ టు సీ? ఇట్ ఈస్ గోయింగ్ టు అనదర్ ఇన్స్టెన్స్, స్టాండ్ బై ఇన్స్టెన్స్. దట్ కెన్ బి సేమ్ రీజన్, దట్ కెన్ బి సేమ్ రీజన్, సారీ సేమ్ అవైలబిలిటీ జోన్ ఆర్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. ఇక్కడ చూస్తే 1Bలోనే మళ్ళీ తీసుకొచ్చాడు ఇన్స్టెన్స్. వేరే ఇన్స్టెన్స్ స్టాండ్ బై ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యి ఉంది బ్యాక్ ఎండ్. ఇప్పుడు మనకు కనపడదు అది ఇక్కడ ఎక్కడ. ఓకే, ఇఫ్ యూ గో టు హియర్. ఓకే, ఇఫ్ యూ గో టు ఎండ్ పాయింట్ ఆల్సో, యూ మైట్ నాట్ సీ ఎనీ చేంజెస్ ఇన్ ద ఎండ్ పాయింట్ గైస్. మీకు ఎండ్ పాయింట్లో ఎటువంటి చేంజెస్ సరిగా ఉండవు. ఎండ్ పాయింట్ సేమ్ ఎండ్ పాయింటే ఉంటుంది. దాన్నే మల్టీ ఏజీ డీబీ కాన్ఫిగరేషన్ అంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో మీకు డీబీ కాన్ఫిగరేషన్ జరుగుతుంది. ఓకే, మీకు మళ్ళీ అగైన్ ఆ ఇన్స్టెన్స్కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ ప్రైమరీగా అప్ అయి ఉంటే మెయిన్ ఇన్స్టెన్స్ ఏదైనా అప్ అయి ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ట్రాఫిక్, అగైన్ కమ్ బ్యాక్ టు దిస్ మెయిన్ ఇన్స్టెన్స్. మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ నేమ్స్ చేంజ్ అవ్వడం అలా ఉండదు, బట్ సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. బట్ డేటా రిప్లికేట్ అవుతూ ఉంటుంది స్టాండ్ బై ఇన్స్టెన్స్లో డేటా రిప్లికేట్ అవుతూ ఉంటుంది. నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు 152. ఓకే, ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ మల్టీ ఏజీ గైస్, మల్టీ ఏజీ ఇన్స్టెన్స్? ప్లీజ్ లెట్ మీ నో. ఇఫ్ యూ గో టు హియర్, I will show the diagram. Is this one multi-agent? యాక్చువల్గా అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని క్రియేట్ చేసేటప్పుడు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఓకే, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఆప్షన్ నెట్వర్క్ సెట్టింగ్స్, హియర్ లెట్ మీ గో విత్ మై విపిసి. ఇక్కడ 2 సబ్నెట్స్ ఇచ్చాము, బట్ యాక్చువల్గా అది వేరే ఏజీకి రావాలి. లెట్ మీ ఆస్క్ ఏఐ.
డిఫరెంట్ ఏజీకి రావాలి కదా యాక్చువల్గా. In Amazon RDS, primary standby the instances should not be in the same availability zone by the design. It appears in the same availability zone like due to some one of the following reason. Read replica versus standby instance, you may be looking for read replica, that is different. Multi-age standby instance replicas can be created in the same availability zone, primary per. Okay. బజ్జీ కూడా కాంబినేషన్. సారీ గైస్, అదేదో రీజన్ ఉంటుందో ఒకసారి మీరు సెర్చ్ చేయండి. యాక్చువల్గా 1Bలో స్టాండ్ బై యూ మే లుకింగ్ ఫర్ రీడ్ రిప్లికా రాదర్ దెన్ నో స్టాండ్ బై ఇన్స్టెన్స్ ఓన్లీ రైట్. మనం క్రియేట్ చేసింది మల్టీ ఏజ్ డీబీ ఇన్స్టెన్సే. మనం అది రీబూట్ చేసినప్పుడు వేరే ఇన్స్టెన్స్ కనెక్ట్ అయింది. బట్ మీరు ఒకసారి మీరు రీబూట్ చేసి చూడండి గైస్, మీరు డిఫరెంట్ ఏజీకి వెళ్తుందో లేదో చూడండి, ఒకసారి టెస్ట్ చేయండి మీరు. ఓకే, మీ సైడ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు యాక్చువల్గా అయితే మల్టీ ఏజ్ డిఫరెంట్ వెళ్ళాలి. సబ్నెట్ గ్రూప్లో 2 ఇచ్చానండి. ఇఫ్ యూ గో టు హియర్ సబ్నెట్ గ్రూప్లో నేను 2 ఇచ్చాను అవైలబిలిటీ, సారీ ఏజీస్ కూడా 1A 1B రెండు ఇచ్చాను. ఓకే ఫైన్. ఓకే, మీరు మీరు మీ సైడ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, సేమ్ అదే అవైలబిలిటీ జోన్కి వస్తుందంటే నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి అప్కమింగ్ సెషన్స్లో మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ అగైన్, లెట్ మీ ట్రై టు రీబూట్ దిస్ ఇన్స్టెన్స్. లెట్ మీ ట్రై ఇట్. జనరల్గా మనం డీబీ టీమ్ నేను ఎప్పుడు ఇలా రీబూట్ చేయడం, మా రాబిన్ క్లౌడ్లో కూడా యూఐ చూపిస్తుంటుంది, కానీ వాళ్ళకి రీబూటింగ్ చేయడం అలా ఉండదు. చాలా అప్రూవల్ ప్రాసెస్ ఉంటుందో లేదన్నా చేయాలంటే డేటాబేస్ మీద. లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. ఇప్పుడు ప్రీవియస్ ఇన్స్టెన్స్ ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయి ఉన్నది కదా, అగైన్ ఇది 108 కనెక్ట్ అవ్వాలి, బట్ 1Bకే రావాలి. చూద్దాం. లెట్ మీ స్క్రోల్. ఓకే, హియర్ మనం రీడ్ రిప్లికా అని అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేకెన్ దిస్ వన్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఏపీ సౌత్ 1A డేటా సెంటర్లో మెయిన్ రిప్లికా ఉంటుంది. దిస్ ఈస్ మెయిన్ మెయిన్ ఇన్స్టెన్స్, మాస్టర్ ఇన్స్టెన్స్. యు ఆర్ క్రియేటింగ్ ఏ రీడ్ రిప్లికా. సేమ్ అవైలబిలిటీ జోన్లోనే, సేమ్ సారీ సేమ్ రీజియన్లోనే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఏపీ సౌత్ 1B అని మీరు చెప్పాను కదా, మినిమం 5 నుంచి మ్యాక్సిమం
15 వరకు, అప్ టు 15 వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని డేటాబేసెస్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఓన్లీ 5. కొన్ని డేటాబేస్ ఇంజిన్స్ ఇట్ ఈస్ సపోర్టింగ్ అప్ టు 15. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ రీడ్ రిప్లికా, ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ సింగపూర్ రీచ్ అనుకోండి, సౌత్ ఈస్ట్ వన్ అనుకో, ఏపీ సౌత్ ఈస్ట్ 1 Aలో లాంచ్ చేసుకోవాలనుకుంటే అనదర్ రిప్లికాని కూడా లాంచ్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఏం చేశాను, ఇక్కడ 1Bలో లాంచ్ చేసినట్టున్నా రీడ్ రిప్లికా. లెట్ మీ గో అండ్ సీ. రీడ్ రిప్లికాకి ఎటువంటి ఎండ్ పాయింట్ ఉండదు గైస్. సారీ, ఇందాక స్టాండ్ బై ఇన్స్టెన్స్ చూసాం కదా, ఎటువంటి ఎండ్ పాయింట్ ఉండదు. బట్ ఇక్కడ రీడ్ రిప్లికాకి దే ఆర్ గివింగ్ ఎండ్ పాయింట్స్. లెట్ మీ సీ ద ఆర్కిటెక్చర్ ఇయర్. ఇఫ్ యూ సీ దిస్ ఆర్కిటెక్చర్, ఆర్ ఏబుల్ టు సీ రీడ్ రిప్లికాకి యూ విల్ సీ ద ఎండ్ పాయింట్. యూ కెన్ కనెక్ట్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ ద ఆపరేషన్స్. యూ కెన్ చెక్ ద డేటా అండ్ ఆల్. మీరు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. రెండింటికి కామన్ ఎండ్ పాయింట్ కాదు. కాస్ట్ అయితే ఇక్కడ 1x ఉంటే ఇక్కడ 2x, సేమ్ ఇంజిన్ కానీ అయితే ఇక్కడ 1x, ఇక్కడైతే 2x. ఎందుకంటే 2 AGSలో మీరు ఇక్కడ కానీ 3 కానీ క్రియేట్ చేశారు, 4 క్రియేట్ చేస్తే 4x క్లస్టర్ డిప్లాయ్మెంట్ అనమాట. ఓకే, రీడ్ రిప్లికా ఓకే, ఇమీడియట్గా నీకు వేరే అవైలబిలిటీ జోన్లో నీకు నీ ఇన్స్టెన్స్ స్టాండ్ బై ఇన్స్టెన్స్ అవైలబిలిటీలో ఉంటుంది. దట్టు ఎండ్ పాయింట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. 99.95% అప్ టైమ్, 99.95% అప్ టైమ్. బట్ కాస్ట్ మోర్ ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దాని మీద రీడ్ రిప్లికా క్రియేట్ చేస్తాను, బట్ యూ విల్ గెట్ ద ఎండ్ పాయింట్ ఫర్ దిస్. యూ విల్ గెట్ ద ఎండ్ పాయింట్. ఆ ఎండ్ పాయింట్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు మీరు. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ని మీరు రీడ్ రిప్లికా చేసినప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద కనెక్షన్ బిట్వీన్ దిస్, ఎస్ యూ కెన్ రిమూవ్ ఇట్. నువ్వు ఒకసారి రిప్లికేషన్ కనెక్షన్ తీసేసిన తర్వాత అగైన్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు రిప్లికేట్ ఈ రెండింటిని మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఒకసారి మీరు కనెక్షన్ తీసేశారంటే రిప్లికేషన్కి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అగైన్. లెట్ మీ గో అండ్ ట్రై టు రిఫ్రెష్. ఇది అవైలబుల్ లేకొచ్చింది. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ 1B ఓన్లీ. లెట్ మీ చెక్ దట్ NS lookup. నౌ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ పాయింటింగ్ టు 108. ఇంతకుముందు 152 కొంచెం మళ్ళీ ప్రైమరీకి వచ్చేసింది అనమాట. ఓకే ఫైన్. ఇక్కడ రీడ్ రిప్లికా అని ఉంది కదా, ఇఫ్ యూ గో టు రీడ్ రిప్లికా ఆల్సో క్రియేటెడ్. ఓకే, అక్కడ ప్రీవియస్గా మనం ఏదైతే డేటాబేస్ అక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసామో సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆర్ ఏబుల్ టు సీ ఎండ్ పాయింట్ ఆల్సో క్రియేటెడ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ద కనెక్షన్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్ఫామ్ ద కనెక్షన్ ఆల్సో. కనెక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే యూ కెన్ టెస్ట్ ఇట్. ఓకే, ఏదైతే మీరు ఈ డేటాబేస్లో మీరు ఏదైతే క్రియేట్ చేశారో, ఓకే లెట్ మీ ఓపెన్ ఇన్ అనదర్ డేటాబేస్. ఇక్కడ ఏదైతే డేటాబేస్లో డేటా ఉంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ రిప్లికేట్ అవుతూ ఉంటుంది. బట్ అనదర్ ఎండ్ పాయింట్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ రీడ్ రిప్లికా. ఓకే, స్టాండ్ బై కోసం మన ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి రిప్లికా ఇది రీడ్ రిప్లికా. బట్ రీడ్ రిప్లికా కూడా మనకి ఎండ్ పాయింట్ ఉంటుంది. యూ కెన్ కనెక్ట్ అండ్ పర్ఫామ్ ద ఆపరేషన్స్. ఇట్ ఈస్ అండర్ అవర్ కంట్రోల్. మనం కనెక్ట్ అయ్యి మన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ, మీరు ఈ రీడ్ రిప్లికాని మీరు కంప్లీట్గా మెయిన్ దాని నుంచి రిమూవ్ చేయాలని అంటే, ఎస్ యూ కెన్. లెట్ మీ ట్రై టు క్లిక్ ఆన్ ప్రమోట్ బ్యాకప్ రిటెన్షన్ పీరియడ్. ఐ డోంట్ వాంట్ టు. జనరల్గా అయితే ఎనేబుల్ ద ఆటో బ్యాకప్. వీ నీడ్ టు ఎనేబుల్ ద ఆటో బ్యాకప్. లెట్ మీ ప్రమోట్ ద రిప్లికా. ఓకే, నవ్ ఇట్ ఈస్ మాడిఫైయింగ్. ప్రీవియస్గా చూడండి, ఇట్ ఈస్ షోయింగ్ అవైలబుల్ ప్రైమరీ. నవ్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్ యాజ్ ఏ సపరేట్ ఇన్స్టెన్స్ కేస్. ఆర్ ఏబుల్ టు సీ. ఇక్కడ నుంచి కనెక్షన్ ఇట్లా వచ్చేసింది చూసారా? అర్థమైందా మీకు? మీరు ఇచ్చినటువంటి డేటాబేస్ ఐడెంటిఫైయర్ నేమ్ మళ్ళీ సేమ్ నేమ్ ఇవ్వకూడదు గైస్. ఇచ్చారంటే డూప్లికేట్స్ విల్ నాట్ అలౌ. అదే నేమ్తో మనకి ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతుంటుంది కాబట్టి డూప్లికేట్స్ విల్ నాట్ అలౌ. ఓకే, ఇట్ ఈస్ క్రియేటింగ్ యాజ్ ఎ సపరేట్ ఇన్స్టెన్స్ నౌ. ఇట్ ఈస్ క్రియేటింగ్ యాజ్ ఎ సపరేట్ ఇన్స్టెన్స్. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు క్రియేట్ ఎ రీడ్ రిప్లికా. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు క్రియేట్ ఏ రీడ్ రిప్లికా, ఓకే, ఇన్ అనదర్ region with different availability zone.
ఎస్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఇక్కడ నేను చూపిస్తాను, జస్ట్ మీరు ట్రై చేయండి. యూ కెన్ గో టు, ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు గో టు సిడ్నీ, సింగపూర్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో టు సింగపూర్. సింగపూర్లో మీరు యూ కెన్ సెలెక్ట్ ద డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్, వాట్ ఎవర్ ద అవైలబిలిటీ జోన్స్ చేస్తే దానికోసం మీరు ఒకసారి గ్రూప్ అది క్రియేట్ చేసి టెస్ట్ చేయండి. సింగపూర్ సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. వేరే రీజియన్లో కూడా మనం రిప్లికాని క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ టెస్ట్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆల్సో. సో నవ్ ఇట్ ఈస్ రీబూటింగ్. సపరేట్ ఇన్స్టెన్స్గా లాంచ్ అయింది. ఈ రెండింటికి మళ్ళీ మళ్ళీ నువ్వు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మెయిన్ దానికి ఎక్కడ నీకు ఆప్షన్ చూపించదు, ఎక్కడ మీకు ఆప్షన్ చూపించదు. ఓకే, ఫైన్. ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి గైస్, ఆర్డిఎస్. నెక్స్ట్ సెషన్ ఐ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ డైనమో డీబీ అండ్ అరోరా. అమెజాన్ ఓన్లీ అరోరా డీబీస్ ఉంటాయి, మైఎస్క్యూఎల్ అండ్ పోస్ట్ గ్రెస్. విల్ ట్రై టు డిస్కస్ దట్. ఓకే. ఎస్, మీరు క్వరీస్ నేర్చుకోవాలంటే ఎస్, మీరు మెయిన్ ఫోకస్ జనరల్గా అయితే సెలెక్ట్ క్వరీస్ మీద ఫోకస్ చేయండి. ఓకే, మనకి డేటాబేస్లో డిడిఎల్, టిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్. ఓకే, ఈ ఫోర్ మాడ్యూల్ అంటే ఫోర్ పార్ట్స్ ఉంటాయి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, మోడిఫికేషన్ ఆర్ మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా మోడల్ మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ ఫోరు దాంట్లో మళ్ళీ ఎన్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో టు ఏఐ, ఇక్కడే లెట్ మీ గో టు ఏఐ మోడ్ హియర్, దెన్ పేస్ట్ ఇట్. ప్లీజ్ గివ్ మీ ద కమాండ్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీరు చూడండి, డీడీఎల్లో క్రియేట్ కమాండ్ ఒక డేటాబేస్ టేబుల్ని క్రియేట్ చేయడం. ఓకే, ఆల్టర్ చేయడం అంటే టేబుల్ ఇన్ఫర్మేషన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా నువ్వు ఈమెయిల్ 20 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, 50 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు. నేమ్ ఇలా ఆల్టర్ చేయడం, యాడ్ చేయడం, డ్రాప్ చేయడం, టేబుల్ని ఏదన్నా మీరు డ్రాప్ చేయడం, డిలీట్ వేరు, ట్రంకేట్ చేయడం. ఓకే, రిమూవింగ్ ద డేటా వైల్ కీపింగ్ దిస్, అదే స్ట్రక్చర్ అలా ఉంటుంది. అంటే నల్లిఫై రైట్. అలానే టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేయచ్చు, బట్ టేబుల్ విల్ బి దేర్. అలానే డిఎంఎల్, ఇన్సర్ట్ కమాండ్, అప్డేట్ కమాండ్, డిలీట్ కమాండ్ డిఎంఎల్ కింద వస్తాయి. డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, గ్రాంట్, రీవోక్, యూజర్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం, ఆ టేబుల్లో రిస్ట్రిక్ట్ చేయడం. ఇట్స్ లైక్ ఆర్ బ్యాక్. ట్రాన్సాక్షన్ కంట్రోల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డేటాబేస్ మీద పనిచేస్తారో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, ఇలా ఈ కమాండ్స్ గురించి మీకు అన్ని ఐడియా అవసరం లేదు, ఎందుకంటే మనకు అప్డేట్ ఉండదు, డిలీట్ ఆపరేషన్స్ ఉండవు, ఇన్సర్ట్ ఆపరేషన్స్ ఉండవు, పర్మిషన్స్ ఏమి ఉండదు. బట్ సెలెక్ట్ క్వరీస్ మాత్రం యాక్సెస్ ఇచ్చి ఉంటుంది, రీడ్ యాక్సెస్. సెలెక్ట్ శాంపిల్ క్వరీస్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. టెన్ రిక్వైర్డ్. ఒక 10 శాంపిల్ చూడండి. సి, ఆ ఎంప్లాయీ టేబుల్లో ప్రతి కాలము, అంటే స్టార్ అంటే ప్రతి కాలము ఉన్నటువంటి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి మనకి. అలానే ఆ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుందో ఐటీ డిపార్ట్మెంట్ మాత్రమే కావాలి. లేదు ఇక్కడ మీరు వేరే కాలం ఇస్తే వేరే కాలం. అదే అదే డిపార్ట్మెంట్ అదే ఎంప్లాయీస్లో చూడండి, ఎంప్లాయీ నేమ్ కావాలి, శాలరీ కావాలి. ఎక్కడి నుంచి? ఎంప్లాయీ టేబుల్ నుంచి నేమ్ కావాలి, శాలరీ కావాలి. బట్ ఆర్డర్ బై అనేటువంటి ఫంక్షన్ కాల్ చేస్తాం. శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలి. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, నేమ్ కావాలి, శాలరీ కావాలి. ఏ టేబుల్లో ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఎంప్లాయీ ఎంటైర్ హోల్ డేటాబేస్. ఎంఎన్సీస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీ నేమ్ కావాలా, శాలరీ కావాలా, బట్ శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలి, నేము శాలరీ. ఓకే, అలా క్వరీస్ రాయాలి. సార్టింగ్ బై రిజల్ట్స్ అనమాట. అగ్రిగేషన్ అంటే యావరేజ్ శాలరీ అండ్ యాస్
యావరేజ్ శాలరీ అలియాస్ నేమ్ దిస్ ఇస్ ఎంప్లాయీస్లో యావరేజ్ అనేటువంటి ఫంక్షన్ మిన్ను మ్యాక్స్ యావరేజ్ ఇటువంటి ఫంక్షన్స్ ఉంటాయి. అంటే యావరేజ్ శాలరీ ఇప్పుడు నా దగ్గర 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే ఒకరికి 40,000 పే చేయొచ్చు, ఒకరు 2 lakhs తీసుకుంటుండొచ్చు, ఒకరు 30 lakhs తీసుకోవచ్చు పర్ మంత్. అలా యావరేజ్గా ఒక ఎంప్లాయీకి యావరేజ్ శాలరీ ఎంత వస్తుంది అంటే యావరేజ్ తీస్తారు. అలా యావరేజ్ తీయడం. ఓకే, అలా చేయొచ్చు. గ్రూపింగ్ కమాండ్స్ అండ్ డిలీటింగ్ ద ఫిల్టర్స్ చూడండి. సెలెక్ట్ అన్ ఎంప్లాయీ, సెలెక్ట్ అన్ ఎంప్లాయీ, ఓకే, సో అండ్ సో డేట్ ఫిల్టరింగ్. ఓకే, 2022 January 1 ఎవరైతే హైర్ అయ్యి ఉంటారో దాని తర్వాత హైర్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ 22 నుంచి స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి హైర్ అయినటువంటి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. ఇక్కడ నేమ్ అండ్ హైర్ డేట్ వరకే అడుగుతున్నాడు. స్టార్ అని ఇచ్చారంటే ఆ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకే, రేంజ్ క్వరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ శాలరీస్ 50,000 నుంచి 80,000 ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కావాలంటే ఇక్కడ ఇయర్ యూ విల్ సీ దట్ బెట్వీన్ ఆపరేటర్, శాలరీ బెట్వీన్, శాలరీ ఇన్, శాలరీ నాట్ ఇన్, ఇలా ఉంటాయి క్వరీస్. అండర్స్టూడ్. శాలరీ ఇన్, లెట్ మీ టెల్ హౌ టు డేటాబేస్లో మనం సెలెక్ట్ క్వరీస్ రాసేటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఎంప్లాయీ టేబుల్ నుంచి ఇలా ఇచ్చారనుకో అన్నీ వచ్చేస్తాయి. అలా కాదు. బెట్వీన్ 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 ఏజ్, ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు 20 అండ్ 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 ఏజ్ ఈక్వల్ టు 35. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ డిస్ప్లే అవుతారు. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బెట్వీన్ రాయకుండా ఇన్ అనేటువంటి ఆపరేటర్ ఏజ్ ఇన్ 20 ఇయర్స్ ఎవరున్నారు, 21 ఇయర్స్ ఎవరున్నారు, 29 ఇయర్స్ ఎవరున్నారు, 30 ఇయర్స్ ఎవరున్నారు. మ్యాచింగ్, ఇట్ ఈస్ మ్యాచింగ్. ఆర్ ఏబుల్ టు సీ ఇన్. అర్థమవుతుంది మీకు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఇన్ 20 ఇయర్స్, 21 ఇయర్స్, 29 ఇయర్స్, 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ డిస్ప్లే చేయమని. ఇఫ్ ఆర్ గివింగ్ నాట్ ఇన్ అదర్ దాన్ దిస్ ఏజ్, వేరే ఏజ్ ఉన్నటువంటి ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. అట్లా ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది గైస్ డేటాబేస్లో. ఓకే, అలానే ప్యాటర్న్ మ్యాచింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఎంప్లాయీ అయితే జేతో స్టార్ట్ అవుతుందో, పర్సంటైల్ దాని తర్వాత కెన్ బి ఎనీ నేమ్ ఉన్న ఎంప్లాయీ. జే పర్సంటేజ్ అంటే ఎనీ నేమ్. ప్యాటర్న్ మ్యాచింగ్ చూడండి. సర్చ్ ద ఎంప్లాయీస్ హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ జే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డేట్ని సెర్చ్ చేస్తుంటారు, ఒక్కోసారి ఇయర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. అలా ఏదైనా ప్యాటర్న్ సెర్చింగ్ కోసం టాప్ ఎన్ రికార్డ్స్ అంటే టాప్ ఎంప్లాయీ శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో వచ్చిందంటే లిమిట్ 5 రికార్డ్స్ వరకే డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే నీకు 10,000 అవసరం లేదు. లిమిట్ 5 అని ఇస్తే ఓన్లీ 5 రికార్డ్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్వరీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్. మీరు ఏం చేస్తారంటే ఇఫ్ యూ గో టు హియర్, లెట్ మీ గో టు డేటాబేసెస్ గైస్. మీ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లీజ్ ట్రై టు డిలీట్ ద ఇన్స్టెన్సెస్ గైస్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ కాస్ట్ లైక్ ఎనీథింగ్. నీ ఉన్న క్రెడిట్స్ మొత్తం వెళ్ళిపోతాయి. ఓకే, మీరు కనెక్ట్ అవ్వండి. మీరు ఇఫ్ యూ గో టు దిస్ డేటాబేస్, ఈ డేటాబేస్కి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అయ్యి మీరు ఏ టూల్ని వాడండి. ఓకే, ఐ హ్యావ్ MySQL డేటాబేస్, ఐఎమ్ ద ఫ్రెషర్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద డేటాబేస్ క్వరీస్ స్టెప్ బై స్టెప్. ఆల్ క్వరీస్ నేను ఇక్కడ ఇచ్చుంటాను కదా, DDL DM. మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇవి చాలు, మోర్ దాన్ ఎనఫ్. ప్లస్ సెలెక్ట్ క్వరీ ఆల్సో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైలీ రన్ చేసే క్వరీస్ అన్ని సెలెక్ట్ క్వరీసే ఉంటాయి ఆల్మోస్ట్. ఇవన్నీ నేనైతే ఎప్పుడు మా ప్రాజెక్ట్లో మాకు యాక్సెస్ లేదు, మేము రన్ చేయలేదు. టేబుల్ క్రియేషన్స్ కానీ ఆల్టర్ చేయడం కానీ డ్రాప్ చేయడం, బట్ ఐడియా ఉంది అంతే ఎలా చేస్తామని. ఐడియా ఉంది అంతే కానీ నేను ఎక్కడా చేయలేదు. బట్ సెలెక్ట్ క్వరీస్ మాత్రం రాస్తుంటాం గైస్. సెలెక్ట్ క్వరీస్ మాత్రం ఆ, రాస్తుంటాం. మళ్ళీ జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, అంటే రెండు క్వరీస్లో వచ్చినటువంటి అవుట్పుట్ని జాయిన్ చేయడం చాలా కొంచెం డీబీ పెద్ద కాన్సెప్టే. క్రాస్ జాయిన్, ఇన్నర్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, నార్మల్ జాయిన్, అలా కొన్ని జాయిన్స్ ఉంటాయి. బట్ అట్లీస్ట్ బేసిక్ క్వరీస్ అయినా తెలుసుకున్నానండి. ఓకే, మీ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రై టు డిలీట్ దిస్ ఇన్స్టెన్సెస్ గైస్. ట్రై టు డిలీట్ యువర్ డేటాబేసెస్. ఓకే, ఫైన్. ఎనీ డౌట్స్ గైస్, ప్లీజ్ లెట్ మీ నో. Let me go to here. First
టెంపరరీగా స్టాప్ చేసుకోండి. ఎస్, ఐ అండర్స్టూడ్. ఎస్ సుబ్బు. Hi, Prashant. Small multiple doubts actually. Hmm. ఇక్కడ మనం ఒకసారి రీబూట్ చేసిన తర్వాత సో యాక్చువల్లీ అది వెళ్ళేసి సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉండకూడదు. సో బట్ అది మేము టెస్ట్ చేస్తాం. ఓకే. Hmm. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యా సో రీడ్ రిప్లికా వచ్చేసి ఎలా వర్క్ అవుతుంది మనకి? సపరేట్ ఎండ్ పాయింట్ ఉంది. ఆ ఎండ్ పాయింట్ ద్వారా మనము రీడ్ రైట్ ఆపరేషన్ చేయొచ్చా? ఓన్లీ సెలెక్ట్ ఆపరేషన్స్ ఏనా? రీడ్ రిప్లికా ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ అంటిల్ దాన్ని మీరు ప్రమోట్ చేయకుండా ఉన్నంత వరకు. ఈ ఓకే. రెండింటికి కనెక్షన్ ఉంటే ఓన్లీ రీడ్ ఆపరేషన్ మాత్రమే చేయగలవు. ఓకే. ఈ కనెక్షన్ తీసేసి నువ్వు దీన్ని ప్రైమరీగా చేసుకుంటే అప్పుడు యూ కెన్ డూ దట్ రైట్ ఆపరేషన్, బట్ డేటా విల్ నాట్ బి సింక్. ఓకే. రీడ్ రిప్లికా కూడా మా మాస్టర్ నుంచి అయితే డేటా రిప్లికేట్ అవుట్ ఉంటుంది. ఓన్లీ మనం సెలెక్ట్ ఆపరేషన్స్ చేయగలం. ఓన్లీ ఇక్కడ నువ్వు డేటాను వ్యూ చేయగలవు. అదే అదే సెలెక్ట్ ఆపరేషన్. యా యా. ఓకే. మీరు సో ఇక్కడ ఏదన్నా రైట్ ఆపరేషన్స్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు కనెక్షన్ తీసేయాలి. కనెక్షన్ తీయడు కదా జనరల్గా. యా యా యా. ఓకే. రీడ్ రిప్లికా పర్పస్ ఓన్లీ ఫర్ ద రీడ్ ఆపరేషన్స్. రీడ్ ఆపరేషన్స్ నీ అప్లికేషన్ డౌన్ కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎంప్లాయీ రాకపోయినా, న్యూ ఆన్ బోర్డ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం, బట్ ఎగ్జిస్టింగ్ డేటాని డిస్ప్లే చేయగలగాలి కస్టమర్కి. నీ ఓకే. డేటా సేఫ్ ఉండాలి. అక్కడి నుంచి నువ్వు దాన్ని ప్రైమరీ చేసుకొని మళ్ళీ యాక్టివిటీ పర్ఫామ్ చేయొచ్చు. సి ఇక్కడ ఇఫ్ ఇది డౌన్ అయిపోయింది అనుకో, యా. ఓకే. కంప్లీట్ డౌన్ అయిపోయింది. యూ హ్యావ్ ఆల్రెడీ రీడ్ రిప్లికా. ఎస్ యూ ఎస్. కెన్ మేక్ దిస్ వన్ యాజ్ ఏ మాస్టర్. ఓకే. ఓకే. దెన్ ఫర్ దిస్ యూ కెన్ క్రియేట్ ఎ రీడ్ రిప్లికా అగైన్. సో మళ్ళీ ఎండ్ పాయింట్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎస్, వీఆర్ మ్యాపింగ్ ఎండ్ పాయింట్, రైట్? ఎండ్ పాయింట్ చేంజ్ అయినప్పుడు ఆ ఎండ్ పాయింట్ తీసుకొని పోయి అప్డేట్ చేయాలి. డెవలపర్కి ఇచ్చి కోడ్ లెవెల్లో వాళ్ళు ఎక్కడ చేశారు, మరి లేదా డిప్లాయ్మెంట్ లెవెల్ ఎక్కడైతే చేస్తున్నారో మొత్తం అప్డేట్ చేయాలి. యా యా. సో మల్టీ ఏజెంట్ అయితే ఒకటే ఎండ్ పాయింట్ ఉంటుంది. బట్ ఇక్కడ రీడ్ రిప్లికా అయితే అక్కడ డిఫరెంట్. నీకు క్రాష్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే నువ్వు డైరెక్ట్ ఎండ్ పాయింట్తో కాన్ఫిగర్ చేసి ఉంటావు. యా. అప్పుడు నీకు ఓకే. ఐపీస్ ప్రాబ్లం లేదు కదా. ఏ ఐపీ పాయింట్ అవుట్ చేస్తే ఉంది ప్రాబ్లం లేదు. ఎక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ మల్టీ ఎస్. ఏజీలో. యా. ఎస్ ఎస్ ఎస్. అప్పుడు అది కూడా నువ్వు సీనేమ్ క్రియేట్ చేస్తుంటే డైరెక్ట్ నీ డొమైన్ ఇన్ పాయింటే తీసుకుపోయి మ్యాప్ చేయొచ్చు. ఓకే. అండర్స్టూడ్. Hmm. మరి పాయింట్. సో ఇక్కడ సో మల్టీ ఏజెడ్ లో కూడా మనం యాక్చువల్ గా సెకండరీ డేటాబేస్ రీడ్ రిప్లికా యూజ్ చేయొచ్చు కదా. సో అది పాసిబిలిటీ లేదా మనకి ఇక్కడ మల్టీ ఏజెడ్ లో? ఇక్కడ ఎస్, యూ కెన్ మల్టీ. క్రియేట్ ఇట్, యూ కెన్ క్రియేట్ ఇట్. ఇక్కడ చూపిస్తుంది మీకు. ఓకే, యూ కెన్ క్రియేట్ ఇట్. ఇట్ ఈ స్టాప్ చేసాను, ఒక్క నిమిషం. స్టిల్ ఇట్ ఈ స్టాపింగ్. ఇక్కడ చూపిస్తుంది రీడ్ రిప్లికా. రీడ్ రిప్లికా. ఓకే. సో మెయిన్ రేట్ ప్రైమరీ స్టాండ్ బై మాత్రము ఓన్లీ ఒక డేటాబేస్ ఎట్ ఎ టైం కనెక్ట్ అవ్వగలము. బట్ రీడ్ రిప్లికా క్రియేట్ చేస్తే రీడ్ ఆపరేషన్ మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు. డేటాబేసెస్కి కనెక్ట్ అవ్వచ్చు, మల్టిపుల్ ఎండ్ పాయింట్స్, ఓకే. సేమ్ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైలీ యు ఆర్ జనరేటింగ్ ల్యాక్స్ ఆఫ్ రిపోర్ట్స్ టు ద కస్టమర్, హండ్రెడ్స్ ఆఫ్ రిపోర్ట్స్. వై యూ నీడ్ టు కమ్ టు ద ప్రైమరీ డీబీ? కస్టమర్ ఈస్ రెడీ టు బేర్ ద కాస్ట్ ఫర్ మల్టీ ఏజీ, దెన్ సపరేట్ ఆ రిప్లికా, సారీ రీడ్ రిప్లికాకే ఆల్రెడీ క్రియేట్ చేసుకొని రెండు ఇన్స్టెన్స్లు ఉంటాయి. మెయిన్ ఒకటి, రీడ్ రిప్లికా ఒకటి. రీడ్ రిప్లికా ఎండ్ పాయింట్ తీసుకుపోయి పెట్టేస్తాం అక్కడ రిపోర్ట్స్ గెట్ చేసే దగ్గర, ఏపీ దగ్గర. మల్టీ ఏజెంట్ రీడ్ రిప్లికా ఉన్నప్పుడు సపోజ్ బయట నుంచి వచ్చే కనెక్షన్స్ ఏదైతే మనము ప్రైమరీ ఎండ్ నో నో పాయింట్ నో, వచ్చే మల్టీ కనెక్షన్స్ లో ఏజీలో నీకు ఆడ ఎండ్ పాయింట్ ఉండదు. రీడ్ రిప్లికాకి ఎండ్ పాయింట్ ఉండదా? రీడ్ రిప్లికాకి ఎండ్ పాయింట్ ఉంటుంది. ఓ, మల్టీ ఏజ్ రీడ్ రిప్లికా, ఓకే. సో మల్టీ ఏజీకి రీడ్ రిప్లికా కూడా ఎండ్ పాయింట్ ఉంటుంది కదా. ఉంటుంది. రీడ్ రిప్లికా క్రియేట్ చేసామంటే ఎండ్ పాయింట్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ప్రైమరీ డేటా మీద లోడ్ తగ్గించాలన్నప్పుడు రీడ్ రిప్లికా కూడా సేమ్ ఎండ్ పాయింట్ నుంచి ఓన్లీ సెలెక్ట్ కొరేసి ఓన్లీ రీడ్ రిప్లికాకి వెళ్ళే ఆ కాన్సెప్ట్ లేదా ఇక్కడ మనకి యాక్చువల్? చేసుకోవచ్చు. నువ్వు అదే ఎండ్ పాయింట్ తీసుకొని వెళ్ళి డేటాబేస్ టీమ్, సారీ డెవలపర్కి ఇచ్చావంటే డెవలపర్ ఆడ ఫెచ్ చేసేటప్పుడు, రిజల్ట్ ఫెచ్ చేసేటప్పుడు బ్రౌజర్లో దే విల్ యూస్ ద ఓన్లీ రీడ్ రిప్లికా ఎండ్ పాయింట్, నాట్ మెయిన్ ప్రైమరీ ఎండ్ పాయింట్. మాస్టర్ ఎండ్ పాయింట్ వాడు. ఓకే.
బట్ డేటా రైటింగు, డేటా డిలీషన్స్, ఏదన్నా ఆపరేషన్స్, అప్డేట్ ఆపరేషన్స్ అన్నీ మాస్టర్కి వెళ్తాయి. ఆటో సింక్ ఉంటుంది. ఓకే. సో సపోజ్ మేబీ ఎండ్ యూజర్స్ ఉన్నారు అనుకోండి, సో వరల్డ్ వైడ్. సో అలాంటప్పుడు ఓన్లీ రీడ్ కనెక్షన్స్ ఓన్లీ రీడ్ రిప్లికాకి వెళ్ళే, అంటే విత్ సింగిల్ ఎండ్ పాయింట్ తోటి. నో 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 నో, అలా సింగిల్ ఎండ్ పాయింట్తో ఒకే ఎండ్ పాయింట్ ఉంది కదా. నీకు ఒకే ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు రీడ్ అయినా రైట్ అయినా అదే ఎండ్ పాయింట్ హిట్ చేస్తుంది కదా సో యూఆర్ఎల్. బ్యాక్ ఎండ్ లోడ్ బ్యాలెన్స్ ఉండి, సో సెలెక్ట్ కొరీస్ ని డిస్ట్రిబ్యూట్ చేసి అలా. నో నో, సి, ఇప్పుడు మీకు మెయిన్ మాస్టర్ ఇన్స్టెన్స్ ఉంది, ఓకే. ఇది మల్టీ ఏజీనా లేకుంటే సింగిల్ ఏజీనా? ఏదైనా ఓకే, మల్టీ ఏజ్ అయినా సింగిల్ ఏజ్ అయినా కానీ ఓకే ఫైన్, ఇది మల్టీ ఏజ్, ఓకే. రీడ్ రిప్లికా క్రియేట్ చేసాము దీనికి. రీడ్ రిప్లికా క్రియేట్ చేశారు దీనికి. సో ఇక్కడ మల్టీ ఏజెడ్ ఉన్న అవైలబుల్ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని మ్మ్. ఎండ్ యూజర్ కనెక్ట్ అయినప్పుడు, సో సెలెక్ట్ అనుకో అది రీడ్ రిపీట్ గా వెళ్ళేటట్టు, సో ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అనుకో మనం మల్టీ ఏజెంట్ కి వచ్చేటట్లు. ఇక్కడే కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ నుంచి రీడ్ చేసేటప్పుడే డైరెక్ట్గా ఇన్ పాయింట్ కాన్ఫిగర్ చేయొచ్చు కోడ్ లెవెల్లో డెవలపర్. సి, ఓకే. ఇప్పుడు యూఐ బ్రౌజర్ ఓపెన్ అయింది కదా. బ్రౌజర్ ఆ, ఓపెన్ అయిన తర్వాత కస్టమర్ ఈజ్ రీడైరెక్టింగ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఏపీఐస్, అంటే క్లిక్ చేస్తుంటారు ఆప్షన్స్. వెన్ హీస్ వెన్ హీస్ గెట్టింగ్ ద బిల్లింగ్ రిజల్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అతను లాస్ట్ 6 months బిల్లింగ్ రిజల్ట్స్ గెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఓకే. మల్టీ ఇక్కడ పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడే బ్యాక్ ఎండ్లో దే ఆర్ యూసింగ్ ద ఎండ్ పాయింట్ ఫర్ రీడ్ రిప్లికా. ఓకే, అది డెవలప్మెంట్ సైడ్ చేయాలి కదా. ఓకే. కోడ్లో అప్డేట్ చేయాలి, ఆ, ఎండ్ ఆ. పాయింట్స్ డెవలపర్స్కి ఇస్తారు డీబీఏ వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ట్రయింగ్ టు ప్లేసింగ్ అన్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాడు కస్టమర్. ఓకే, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు చాలా డీటెయిల్స్ ఎంట్రీ అవుతాయి అక్కడ. ఎస్, ఎస్. ఆర్డర్ ప్లేసింగ్ స్టార్టింగ్ ఏపీఐ కాల్ అయినప్పుడే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ అయ్యేటప్పుడు కస్టమర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కదా. ఆర్డర్ సబ్మిట్ కరెక్ట్. అయిన తర్వాత అగైన్ దే విల్ రీడైరెక్టింగ్ టు రీడ్ రిప్లికా, రిటర్న్ ఓకే. రిప్లై, రెస్పాన్స్. సో ఈ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సైడ్ చేయాలి. డెవలప్మెంట్ సైడ్ నుంచి చేయాలి. వాళ్ళు జస్ట్ ఎండ్ పాయింట్స్ తీసుకుంటారు, కోడ్లో కాన్ఫిగర్ చేసి ఉంటారు. ఓకే, గాట్ ఇట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, సో మనం ఇక్కడ బ్యాకప్ షెడ్యూల్ చేస్తున్నాము. సో బ్యాకప్ అసలు ఏ కమాండ్ ట్రిగ్గర్ అవుతుంది అవేనా మనం ఏమైనా చూడగలమా? సో బ్యాక్ ఎండ్ లో బ్యాకప్ బ్యాక్ షెడ్యూల్ అవుతుంది. బ్యాకప్ షెడ్యూల్ చేసాము, బ్యాకప్ డైలీ ట్రిగ్గర్ అవుతుంది. సో అసలు ఏ టైప్ ఆఫ్ బ్యాకప్ అది, ఆ కమాండ్ ఏం ట్రిగ్గర్ అవుతుంది అవి మనం చెక్ చేయగలమా? కమాండ్స్ చూడు, ఇది ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కదా, ఓ ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ ప్లాట్ఫామ్ సర్వీస్ ఇది. బట్ బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ చేస్తున్నాడు అనేది చూడాలి. ఇక్కడే ఇయే బ్యాకప్స్ మీరు చూశారు కదా. Yeah, yeah. అంటే మనం స్నాప్షాట్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటాం బ్యాక్ ఎండ్లో, ఆటోమేటిక్గా జరుగుతాయి స్నాప్షాట్ టైప్స్. మెయింటెనెన్స్ అండ్ బ్యాకప్స్ వరకే ఇక్కడ ఆప్షన్ ఉంది. బట్ సిఎల్ఐ కమాండ్స్ ఏదన్నా, లెట్ మీ గూగుల్ ఇట్ డైరెక్ట్గా. కెన్ ఐ గెట్ సో వాడు బ్యాక్ ఎండ్ ఆ బ్యాకప్ క్వరీలో సో ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేశాడో మనకు తెలియదు కదా యాక్చువల్ గా డిబి వాళ్ళకి. ఓన్లీ వాడు ఫైల్ ఇస్తాడు అంతే బ్యాకప్. కెన్ ఐ గెట్ ఆ, హౌ ఆర్డిఎస్ ఈస్ టేకింగ్ బ్యాకప్, లైక్ కమాండ్స్ అండ్ ఆల్. మీ గూగుల్ ఒకటి ఇదే ప్రాబ్లం, కొన్నిసార్లు లేరు సైట్స్ ఇస్తుంటాడు. అక్కడైతే బ్యాకప్ ఆప్షన్ జస్ట్ బ్యాకప్స్ వరకు కనపడతాయి. చూడండి, యూ డోంట్ రన్ ఎనీ బ్యాకప్ కమాండ్స్ డైరెక్ట్లీ ఆన్ ఆర్డిఎస్. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్, ఆర్డిఎస్ హ్యాండిల్ ద బ్యాకప్ ఆటోమేటికల్లీ అట్ ఇన్ఫ్రా లెవెల్, బట్ యూ కెన్ కంట్రోల్ ట్రిగ్గర్ ద అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్. ఓకే, ఎన్ని యూఐలో చేయొచ్చు అని ఇస్తున్నాడు, బట్ డైలీ బ్యాకప్ ఎనేబుల్ చేయడం. ఓకే, ఎండ్ పాయింట్ కనెక్ట్ అయ్యి హియర్ యూ కెన్ క్రియేట్ ఏ డీబీ స్నాప్షాట్, ఏడబ్ల్యూఎస్ లిస్ట్ ఆర్డిఎస్ స్నాప్షాట్స్. ఓకే, ఎన్ని సిఎల్ఐ కమాండ్స్ చూడడానికి ఇదంతా ఎనేబులింగ్ ద ఆటో బ్యాకప్స్. ఓకే, బట్ ప్రాసెస్ లేదు. అంటే బ్యాక్ ఎండ్లో కూడా ఓకే, వాట్ కమాండ్స్ వాట్ కమాండ్స్ దే ఆర్ యూసింగ్ టు టేక్ బ్యాకప్ ఇన్ బ్యాక్గ్రౌండ్. మన కంట్రోల్లో కానీ ఉంటే మనం ఓన్గా డిప్లాయ్ చేసి ఉంటే డేటాబేస్.
లేదు. ఫ్లష్ అంటే ఎంప్టీ చేసేస్తారు డేటాబేస్. అన్లాక్ ద టేబుల్స్. ఇప్పుడు ఆ డేటాబేస్ మీద ఆపరేషన్స్ క్వరీస్ ఇస్తున్నాడు కానీ ఎలా బ్యాకప్ తీస్తున్నాడు, క్రాన్ అయినా ఎలా ఎనేబుల్ చేసాడు, అవన్నీ ఇక్కడ ఏం లేవు. ఓకే ఓకే. మీరు అడిగేది అదే కదా, క్రాన్ ఎలా యా ఎనేబుల్ యా యా. చేశాడు, దట్టు డిఫాల్ట్ లొకేషన్కి వెళ్ళి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాంగో డీబీ అయితే స్లాష్ డేటా డీబీ, ఇప్పుడు మైఎస్క్యూఎల్ డీబీ డిఫాల్ట్ లొకేషన్కి వెళ్ళి ఆ డేటా మొత్తం ఎలా బ్యాకప్ తీస్తున్నాడని. ఎస్ 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 ఎస్. ఇక లేకపోతే ఇయర్ లెట్ మీ గో టు ఈవెంట్స్లో కూడా జస్ట్ లాగ్స్ చూపిస్తాడు అంతే వాడు, ఏం జరుగుతుందని. ఏముండదు అదర్ దెన్ దట్ నథింగ్. ఓకే ఒకసారి చూడండి అది కూడా. సో దట్టు మనము ఇది ఓన్లీ ఫుల్ బ్యాకప్ తీయగలం కదా, సో ఇంక్రిమెంటల్ క్యుములేటివ్ బ్యాకప్స్ అవి పాసిబిలిటీ లేదు కదా ఇక్కడ. లేదు లేదు, ఫుల్ బ్యాకప్. లెట్ మీ ఇక్కడ కూడా లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ మన కంట్రోల్లో లేదు ఇది అసలుకి. ఓకే. చూద్దాం రేపు ఒకసారి నేను అరోరా డైనమో డిబి కూడా చెక్ చేస్తాను. రేపు క్లాస్ దాన్ని డిస్కస్ చేద్దాం. అండ్ మనము ఇది ఏదైనా సపోజ్ డేటాబేస్ లెవెల్ ఏదైనా మానిటరింగ్ క్వరీస్ అవన్నీ షెడ్యూల్ చేయాలన్నా కానీ మనకి పాసిబిలిటీ లేదు ఇక్కడ. సారీ, డేటాబేస్ లెవెల్లో. డేటాబేస్ లెవెల్లో సపోజ్ ఏమన్నా మానిటరింగ్ క్వరీస్ ఉన్నాయి, మనం షెడ్యూల్ చేయాలి, సో కాన్ ద్వారా అలా మనం షెడ్యూల్ చేయడానికి కూడా మనకు పాసిబిలిటీ లేదు కదా. ఇక్కడ మీరు ఓన్గా మీరు ఏదన్నా కాన్ఫిగరేషన్స్ చేయాలనే మానిటరింగ్. క్రాన్ ట్యాబ్ చేయాలంటే క్రాన్ ట్యాబ్ లో సపోజ్ ఒక ఏదైనా డేటాబేస్ లెవెల్లో మా క్వరీస్ మానిటర్ చేయాలి. సో లేదు, అక్కడ మీరు సిఎల్ఐ కనెక్ట్ అయినప్పుడు కొరీస్ రన్ చేసుకోవచ్చు కొన్ని. ఈ ఏపీఐస్ తీసుకొని ఆర్డిఎస్కి సంబంధించి ఆ ఎండ్ పాయింట్స్ తీసుకొని, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూస్ మనం ఇచ్చుంటాం కదా. ఏది ఆ, ఇందాక మార్నింగ్ ఇప్పుడు బ్యాకప్ టైం 3 o'clock ఇచ్చున్నాం అనుకోండి, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ సో డేటాబేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాడిఫైకి వస్తుంది కదా, ఇక్కడ నువ్వు ఏదైతే యూఐలో చేయగలుగుతున్నావో అవన్నీ చేయొచ్చు స్క్రిప్ట్ ద్వారా. ఇక్కడ మెయింటెనెన్స్ విండో కానీ బ్యాకప్ టైం చేంజ్ చేసుకోవడం. కస్టమ్ క్రాన్ ట్యాబ్ అయితే మనకి పాసిబిలిటీ లేదు. ఇక్కడ యూఐలో లేదు, బట్ ఈ ఏపీఐతో కనెక్ట్ అయ్యి మాత్రం చేయొచ్చు అనుకుంటా, 100% ఉంటుంది ఆప్షన్ అయితే. అంటే మనం సిఎల్ఐ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు కదా ఎంటైర్ ఏడబ్ల్యూఎస్లో. యా. అప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1 day రిటెన్షన్ పీరియడ్ ఉన్నప్పుడు మీరు అక్కడ 3 daysకి 7 daysకి కన్వర్ట్ చేయడం ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఏడ పాసిబుల్ అవుతుందంటే సిఎల్ఐలో 100% పాసిబుల్. ఓకే. ఓకే. సిఎల్ఐలో ఓకే. యా. మీరు అడిగేది అదే కదా, క్రాన్ అక్కడ ఎనేబుల్ చేస్తే ఇక్కడికి వచ్చి చేంజ్ అయిపోద్ది. ఓకే లేదు డైరెక్ట్ కమాండ్స్ అయినా చేంజ్ అవుతుంది. ఓకే. నేను ఒకసారి టెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఏపీఐతో కనెక్ట్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అయ్యి ఆర్డిఎస్ కమాండ్స్ తీసుకోండి. లెట్ మీ టెల్ హౌ టు డూ. సి ఐ హ్యావ్ ఎన్ RDS MySQL in AWS. I want to change the backup time through CLI. Uh, like ప్రానాల్స్, దానికి జస్ట్ హింట్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎస్ యూ కెన్, యు ఆర్ క్లోజ్ టు దిస్. ఓకే, యూ కెన్ కంట్రోల్ ప్రిఫర్డ్ బ్యాకప్ టైమ్. ఎస్ యూ కెన్ కంట్రోల్ ఇట్. మన ఇది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత యూ కెన్ ప్రిఫర్ ద బ్యాకప్ విండో. దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు, రిటెన్షన్ పీరియడ్ 7 days లైక్ దట్. ఓకే. హలో. యాక్చువల్ గా ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని చేంజ్ చేయడానికి ఈ సిఎల్ఐ కమాండ్స్ ఇస్తున్నాడు. కొత్తగా క్రాన్ ట్యాబ్ లో ఏమన్నా యాడ్ చేయడానికి షెడ్యూల్స్, ఓకే, అడిషనల్ టైమింగ్స్. అడిషనల్ గా ఇంకా ఇది బ్యాకప్ కాదు, ఇంకా ఏరే ఏమన్నా మానిటరింగ్ స్క్రిప్ట్స్ ఎనేబుల్ చేయడము క్రాన్ ట్యాబ్ లెవెల్లో అట్లా. అక్కడ డైరెక్ట్గా ఇచ్చినట్లేదు ఆ విండో, ఇక్కడ యూఐలో పాసిబుల్ ఉంటే పాసిబుల్ ఉంటుంది. నో. Okay, I ఓకే. want, 1 second, let me check it that. I want to
2 టైమ్స్ బ్యాకప్. మళ్ళీ రన్ చేయమంటాడు అప్పుడు. మార్నింగ్ 5 o'clockకి రన్ అయ్యేటట్టు, నైట్ 10కి రన్ అయ్యేటట్టు అప్పుడు ఎలా చెప్తాడు. ఓకే, ఇక్కడ యూ కాంట్ కాన్ఫిగర్ ద ట్వైస్ ఏ డే ఆటోమేటిక్ బ్యాకప్స్. ఒకటే మాత్రం, ఒక విండో మాత్రమే పాసిబుల్. అందుకని యూఐలో ఉంటేనే పాసిబుల్ అవుతుంది సిఎల్ఐ. అదే ఓకే. ఓన్లీ ఒక విండో పాసిబుల్ ఉంది. ఓకే. Yeah, okay. It యా, gives. థ్యాంక్ యూ. ఓకే గైస్, విల్ ట్రై టు కనెక్ట్ టుమారో విత్ డిఫరెంట్ డేటాబేస్. సార్, ఇన్ కేస్ మనం ఆర్డిఎస్ డేటాబేస్ని ఫ్రంట్ ఎండ్ పార్ట్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనం ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసిన ఆర్డిఎస్ ఎండ్ పాయింట్ని ఈ కేస్ క్లస్టర్లో కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్లో ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్లో అప్డేట్ చేయాలి హరీష్.